హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్ వినియోగదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ ముఖ్యమైన సమాచారం ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పేదలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద సబ్సిడీపై మోదీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లను ఎప్పటి నుంచో అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకంలో కోత విధించింది. ఏడాదిలో కేవలం 4 సిలిండర్లకు మాత్రమే సబ్సిడీ లభిస్తుంది. ఆ తర్వాత బుక్ చేసే సిలిండర్లను రాయితీ అనేది ఉండదు. గతంలో ఏడాదికి 9 సిలిండర్లను రాయితీపై అందించేవారు. ఇప్పుడు 4కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఖర్చులు, ఇంధన రాయితీలను నియంత్రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా దాదాపు 10.5 కోట్ల పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా గ్యాసు సిలిండర్లపై సబ్సిడీ లభిస్తుంది. ఇక ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ అందిస్తున్న సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 4కు ప్రభుత్వం తగ్గించిందని పెట్రోలియం మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఆదివారం 14.2 కిలోల సిలిండర్ ధర 29 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత రోజే కేంద్రం సబ్సిడీకి కోత విధిస్తూ మరో ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి 14.2 కేజీల ఎల్పిజి రీఫిల్పై 700, పెట్రోల్పై లీటర్కు 6, అలాగనే డీజిల్పై లీటర్కు 30 రూపాయలు నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు దిగింది. అందులో భాగంగా కొత్త నిబంధనలు తీసుకొస్తున్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులు సంవత్సరంలో 4 రీఫిల్ల వరకు ఒక్కో సిలిండర్కు 300 సబ్సిడీని పొందనున్నారు. కాగా 2025 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం ఏడాదికి 9 సిలిండర్లకు సబ్సిడీ అందించేందుకు ఆమోదం తెలిపింది. 2016లో ఉత్తరప్రదేశ్లోని బలియాలో ఈ పథకం ప్రారంభించారు. ఇక ఆగస్టు 2021 నుంచి కనెక్షన్తో పాటు మొదటి సిలిండరు ఉచితంగా అందిస్తున్నారు. అలాగే ఒక స్టవ్ను కూడా చేర్చారు. కొన్ని రాష్ట్రాలు కేంద్ర పథకంతో పాటు అదనంగా ఉచిత సిలిండర్లను కూడా అందించాయి. మే 2022 నుంచి ప్రభుత్వం 2022, 23, 24 సంవత్సరాలకు పిఎంయువై లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్ల వరకు ప్రతి నెల 14.2 కేజీల సిలిండర్లపై 200 సబ్సిడీని అందించింది. అక్టోబరు 2023లో 12 రీఫిల్ల వరకు సబ్సిడీని 300కు పెంచారు. 2025 ఆగస్టు 8న 2025-26 సంవత్సరానికి గరిష్టంగా 9 రీఫిల్ల వరకు సబ్సిడీని కేబినెట్ ఆమోదించింది. ఇప్పుడు ఈ సంఖ్యను 4కు తగ్గించింది.